32వ పాఠం పద్మంలో మణి. స్ఫటిక పర్వతం. దారి పొడుగున రాత్రి కురిసిన మంచుతో దట్టంగా మేం నడిచే మార్గం కూరుకునిపోయి ఉన్నది. అతి కష్టం మీద ముందుకు సాగాల్సి వస్తోంది. మా కుడి ఎడమ ప్రక్కల ఎత్తైన పర్వతాలు కంటి చూపు ఆనే సరిహద్దు దాకా ఆకాశంలోకి నిటారుగా పెరిగిపోయి ఉన్నాయి. అవి మంచు పర్వతాలు కావడం చేత నడి మధ్యగా నాగటి చాలు వంటి సన్నని కాలువ వంటి మార్గం గుండా నడిచే మేము వెళ్ళాల్సి వస్తోంది. మార్గం గుండా నడిచి మేము వెళ్ళాల్సి వస్తోంది. అదంతా రాత్రి మంచు కురిసి ఉప్పురాళ్ళ పొడివలే పేరుకుపోయి ఉండటం చేత మా ముందు 5-6 అడుగుల ఎత్తున మంచుతో పేరుకుపోయింది మార్గమంతా. చాలా చోట్ల శ్రమపడి పొడిగాటి రైల్లో బొగ్గు వేసే పొరల వంటి మంచు పొరలతో త్రవ్వి ఎడమవైపుకి కుడివైపుకి దూరంగా విసిరివేస్తూ మా దారిని శుభ్రం చేసుకుంటూ నడవాల్సి వస్తుంది. అందువల్ల మా ప్రయాణం అతి నెమ్మదిగా సాగుతోంది. దానికి తోడు నిటారుగా ఎత్తు మీదకు ఎక్కుతూ మెరకదారి వెంట నడవటం ఆయాసం కలిగిస్తే శ్వాస అందకుండా మరింత ప్రయాసపడుతున్నాం అందరం. అలా 1 గంట దాకా నేల మీద మంచు తవ్వుకుంటూ ప్రయాణం చేసి అలసటగా ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ నిలబడ్డాం ఆశ్చర్యంగా. మా ముక్కులలోని శ్వాస తెల్లటి పొగమంచు వంటి రంగుతూ రైలు ఇంజన్లోని ఆవిరిలాగా గుప్పుగుప్పుమని చలి వాతావరణం కావడం చేత మేమంతా సెగలు పొగలు కక్కుతూ ఉన్నాం శ్రమతో. ఆ స్థితిలో మమ్మల్ని చూస్తే మాకే నవ్వు వచ్చింది. కుడివైపు తిరిగి నోటి విచ్చు వంక చూస్తే నిగనిగలాడే అతని నల్లటి గడ్డం తెల్లగా మంచుతో కప్పబడి క్రిస్మస్ తాతలాగా నెరిసినట్లు కనిపించాడు. కనుబొమ్మల మీద కూడా మంచుతో నేను అలాగే ఉండి ఉంటాను. కాకపోతే ఇంకాస్త భయంకరంగా. ముందుకు చూస్తే చార్లెస్ బెల్ పట్టుకున్న ఎండ కళ్ళద్దాల మీద మంచు పొడిగారాలి పేరుకొని పోయింది. అతడు ఒక భూతంలా కనిపిస్తున్నాడు, వింత గొలిపేలాగా. వెనుకగా నడుస్తున్న నికోలస్ వీపు మీద 5-6 కిలోల మంచు పొడి కురిసి అతడు ఒక చిన్న మంచు పర్వతంలో ఉన్నాడు. అందరం భల్లున నవ్వుకున్నాం. ఒక్కొక్కళ్ళను చూస్తే ఇంకొకళ్ళకు నవ్వు వచ్చింది. ఒక్కొక్కళ్ళను చూస్తే ఇంకొకళ్ళకు నవ్వు వచ్చింది. టైము 10:30 దాటుతుంది. సూర్యుడు కుడివైపు కోణంలో సూది లాంటి పదునైన మంచు చక్రంపై నుంచి వెలుగుతూ సూర్యకాంతిలోని ఇంద్రధనుస్సు లాంటి 7 రంగుల కాంతి చక్రంలో ఎంతో వింత గొలుపుతున్నాడు. ఇక సూర్యుడు ఉదయించాడు. పర్వాలేదు, ఇంకా ఈ మంచు కరుగుతుంది, మన మార్గం కొంత తేలిక అవుతుంది అన్నాడు ప్రొఫెసర్ రే లంకాస్టర్. సూర్యుడు ఎంత ఆలస్యంగా ఉదయిస్తాడో అంత త్వరగా అస్తమిస్తాడు ఎత్తైన కొండల చాటుకు వెళ్ళి. దాంతో ఈ లోయ అంతా నీలం సిరారంగు చీకటితో దారి కనిపించకుండా పోతుంది. చలి మరింత వణికించేస్తుంది. మంచి సంగతి అనుకోకుండా ఉంటేనే మంచిది అంటూ భావనగర్ మహారాజ్ భల్లున నవ్వాడు. మా అందరి నడక చురుగ్గా సాగించాలని నిర్ణయించుకున్నాము. దానికి ముందుగా ఆగి 2 నిమిషాలు విశ్రాంతి తీసుకుని వేడివేడి కాఫీ ఫ్లాస్కుల్లోంచి ప్లాస్టిక్ మగ్గులో పోసుకుని ఆత్రంగా త్రాగేస్తున్నాం. వేడి చల్లారిపోకుండా కడుపులోకి వెచ్చగా కాఫీ ద్రావకం ప్రవహించగానే చురుకు అందుకుంది మాలో. 3 గంటలు శ్రమపడి మేము నడుస్తున్న 2 కొండల మధ్యలో ఉన్న లోయ చివరికి వచ్చేసాం. కుడివైపుగా మా దారి మలుపు తిరిగింది. విశాలమైన మైదానం వల్ల ఓ ప్రదేశం కనిపించింది. ఆశ్చర్యపోయాం. 1000 గజాలు ముందుగా 2000 గజాలు కుడి ఎడమవైపుకు ఎవరో శుభ్రంగా పారతో మంచును చెక్కినట్లు బల్లపరుపుగా ఉండి ఎటు చూసినా ఈ మైదానం చివరగా ఎదురుగుండా ఒక నిటారుగా నిలబడిన పిరమిడ్ ఆకారంలో ముక్కోణాకారం
లా ఒక శిఖరం కనిపించింది. ఆగండి, మన యాత్రలో దాదాపు ఆఖరి మజిలికి చేరుకుంటున్నాం. ఇదే మనకి కావలసిన మైదానం. జాగ్రత్తగా పరిశీలిస్తే కుడివైపు ఒక చిన్న ధ్యాన బుద్ధ విగ్రహం కలిగిన చిన్న దేవాలయం కనిపిస్తుంది అన్నాడు నోటోవిచ్. ఆ ఎదురుగుండా ఉన్న పర్వతం చూడు, అది మన ఫోటోలలో కనిపించే ఈజిప్ట్లోని పిరమిడ్ ఆకారంలో మంచు ఎలా కురిసిందో. వస్తున్న చార్లెస్ బెల్ గుప్పుగుప్పుమని పొగ పీలుస్తున్న పైపును ఆర్పివేసి చటుక్కున తన ప్రక్క జేబులో పెట్టుకున్నాడు. వాట్ మిస్టర్ చార్లెస్ బెల్, మీరు ముఖ్యమైన పని పడినప్పుడు పైపును వెలిగిస్తారే, ఇప్పుడు పైపును ఆర్పివేస్తున్నారేమిటి అంటూ ప్రశ్నించాము. మా సాహసయాత్రికులం. వెంటనే సమాధానం చెప్పకుండా తన కోటు జేబులోంచి బైనాక్యులర్స్ తీసి ఎదురుగా ఉన్న శిఖరాన్ని పరిశీలించాడు. మై గాడ్, అది మంచు పర్వత శిఖరం కాదు, మనం రోజు చూడాలని కలలుగానే స్ఫటిక పర్వతం అదే అన్నాడు ఉద్రేకపడుతూ. చార్లెస్ బెల్ పొగ పీలుస్తున్న పైపును ఎందుకు ఆర్పేశాడో ఇప్పుడు మాకు అర్థమైంది. అరే, ఇంత దగ్గరగా వచ్చేసామా స్ఫటిక పర్వతానికి మనం, అంటే వెంటనే చేరుకుంటామన్నమాట అన్నాడు రోస్పెన్స్కీ ఉత్సాహంతో. అలా మన కంటికి కనిపిస్తుంది కానీ కనీసం 15-20 కిలోమీటర్లైనా నడవలసి ఉంటుంది ఆ స్ఫటిక పర్వతం పాదపీఠం చేరుకోవడానికి. బాబోయ్, ఇంకా అంత దూరమే. అంతా ఏకకంఠంతో ఆశ్చర్యపోయాం. చూడటానికి ఎంత దగ్గరగా కనిపిస్తుందో ఆ శిఖరం. అప్పుడు గుర్తుకు వచ్చింది కూడా, మేము 28,000 అడుగుల ఎత్తుకు పైన అతి నిర్మలమైన ధూళి దుమ్ము లేని వాతావరణంలో ఉండబట్టి ఎంతో దూరంగా ఉన్న వస్తువులు కూడా ఆ హిమాలయ వాతావరణంలో దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయని. మరో గంట ప్రయాణం కాస్త సాఫీగా సాగింది. ఈసారి మా కుడి ఎడమ వైపులా పర్వతాలు లేవు. విశాలమైన మైదానం, చుట్టూరా కనుచూపు అనే దూరంలో కోసుగా సొగలు తేరిన తామర పద్మం రేఖల వంటి శిఖరాలతో చుట్టూరా గుండ్రని ప్రహారీ గోడ కట్టినట్లు పర్వత శిఖరాలు తీర్చిదిద్దినట్లు కనిపించాయి. ఒక మహాపద్మం చుట్టూ ఉన్న రేకులులాగా. ఓం మణి పద్మేహం అంటూ మాతో పాటే నడిచి వస్తున్న లామా దోర్జీ చోగ్యాల్ మహాశయుడి తటాలున ఆ మంచు మైదానం మీద సాష్టాంగపడి స్ఫటిక పర్వతానికి భక్తితో తల వంచి నమస్కరించాడు. అందరం ఒక్కసారిగా తుర్లిపడ్డాం. మా తలలో ఏదో మెరుపు మెరిసినట్లు విద్యుత్ వలె వెలిగింది. మరుక్షణమే మా మనస్సులలో భాషించింది ఆ చుట్టూరా ఏర్పడిన పర్వత శిఖరాల ఆకారం, దాని మధ్యనే ఉన్న స్ఫటిక పర్వతం శిఖరం. ఇదే కదా ఆ మంత్రానికి అర్థం అనుకుంటూ, లామా దోర్జీ గురుదేవ, తటాలున మీరు ఇలా సాగిలపడి మొక్కి ఈ మంత్రాన్ని ఇక్కడిలా పఠించారే, అందుకు ఏదో ప్రత్యేకమైన అర్థం, సందర్భం ఏదైనా ఉన్నాయా? దయచేసి మాకు వివరంగా తెలియచెప్పండి అంటూ భక్తితో ప్రార్థనాపూర్వకంగా ప్రశ్నించాను నేను. మిగతా శాస్త్ర యాత్రికుల బృందం అందరము చూపులతోనే అదే ప్రశ్నను అడుగుతున్నట్టుగా తలలో పంకించి వింటున్నాం సమాధానం కోసం. లామా మహాశయుడు వెంటనే సమాధానం చెప్పకుండా లేచి నిలబడి ఎదురుగా ఉన్న స్ఫటిక పర్వతం వైపు తిరిగి చేతిలోని జపమాలను పైకెత్తి తన 2 కన్ను బొమ్మల మధ్యన ఆనించి ఆ తర్వాత హృదయానికి తాకించి మళ్ళీ దాన్ని పైకి ఎత్తి తన శిరస్సు పైన ఆనించి ఇలా 3 సార్లు అదే మంత్రం జపిస్తూ చేతితో సూర్య నమస్కారం వంటి తాంత్రిక యోగ ముద్రలు పట్టి ధ్యానించాడు. ఆ పైన కానీ ఆయన మాతో మాట్లాడలేదు. చివరికి తన్మయత్వం నుంచి భక్తి ఆవేశం నుంచి నెమ్మదిగా తేరుకుంటూ ఇలా అన్నాడు. మీరు గతంలో టిబెట్ గురించి, ఈ హిమాలయ పర్వతాలలోని వింతలు, ఆధ్యాత్మిక రహస్యాల గురించి అనేక పుస్తకాలు చదివే ఉంటారు. ఈ యాత్ర చేపట్టే ముందు అందులో తప్పకుండా ఈ మంత్రం ఓం మణి పద్మేహం అన్న పవిత్ర లామా గురువులు నిత్యం జపం చేసే మంత్రం గురించి కూడా చదివే ఉంటారు. ఇది భవిష్యత్తులో, అంటే ఈ కలియుగం చిట్ట చివరిగా దశావతారాలలో వచ్చే అవతారమూర్తి పవిత్ర స్థలం శంబలా గురించిన రహస్య సంకేతాలను తెలిపే మంత్రం. దీని అర్థం కూడా కాస్త సంస్కృతం తెలిసిన వాళ్ళైనా తేలికగా అర్థం అవుతుంది. ఓం అనగా విశ్వం అంతా వ్యాపించి ఉన్న ఆత్మశక్తి లేక పరమ తత్వానికి
పరతత్వానికి గుర్తు. అది సృష్టి ప్రారంభంలో తనంతట తానుగా పుట్టిన ప్రణవ మంత్రం. ఇందులో త్రికాలాలు అంటే రాబోయే భవిష్యత్తు, జరిగిపోయిన కాలము, ఇప్పుడు నడుస్తున్న వర్తమాన కాలము, ఈ మూడింటిని కలిపే శాశ్వత కాలము అనబడే బ్రహ్మ ఆయుష్ లేక బ్రహ్మకల్పం అంతటా నిలిచి ఉండేదే ఈ ఓం. ఇకపోతే మణిపద్మేహం అన్న మంత్రంలో మణి అనగా నిర్మలంగా కాంతిని ఇటు నుంచి అటు ప్రసరించేలాగా పరిశుద్ధి పొందిన ఆత్మ అని అర్థం. అది ఈ శంబల ప్రభువు కేంద్ర స్థావరమైన ఈ స్ఫటిక పర్వతాన్ని సూచిస్తుంది. అదే మీకు ఎదురుగా కనిపించే ఈ ముక్కోణంలో నిలబడి ఉన్న ఈజిప్టులోని పిరమిడ్ల వంటి స్ఫటిక పర్వత శిఖరం. అదే ఈ మంత్రంలోని మణికి రహస్య గుర్తు. మణిపద్మము అంటే మణిలోని పద్మములోని మణి. పద్మములోని మణి అంటే 1000 రేఖలు గల తామర రేకుల మధ్యన ఉండే బొడ్డు లాంటి స్ఫటికమణి పీఠం అనే రహస్యార్థం. ఇదే ఈ స్ఫటిక పర్వతం చుట్టూ గుండ్రంగా తామర పువ్వు రేకుల వలె పద్మాకారంలో ఏర్పడి ఉన్న పర్వత శిఖరాలు. ఇదే ప్రాచీన శాస్త్రాలలోనూ పురాణాలలో సృష్టికర్త అయిన భగవంతుడు ఈ సృష్టిని ప్రారంభించే ముందు 1000 రేఖల తామర పద్మంలో కూర్చుని సృష్టి చేశాడన్న రహస్యమైన ఆధ్యాత్మిక సంకేతం. ఈ పర్వత పంక్తుల మధ్యన పద్మంలాగా ఉన్న ఈ హిమాలయ పర్వతాల మధ్యన ఉన్న స్ఫటిక దీపంలో దీనినే మణిద్వీపం అని కూడా అంటారు. కేంద్రంలో ఉన్న స్ఫటిక సింహాసనం, దీని మీద నుంచే మానవజాతి అతి ప్రాచీన చరిత్రలో భూమి మీద మనిషిగా సృష్టించబడిన రహస్యాన్ని సూచిస్తుంది. అదే మన ప్రయాణాలలో మీరు అడిగిన రహస్యాలకు వ్యంగ్యంగా సమాధానం చెప్పానే. మానవ సృష్టి హిమాలయాల్లో జరిగిందని ఇంతకుముందే చెప్పలేదు శంఖనిధి. అబ్బా మై గాడ్, ఎక్కడ నుండి ఎక్కడికి లింకు పెట్టారు? ఈ సమన్వయం అద్భుతమైన నాటకంలో కన్నా, గూఢాచార నవల కన్నా చిత్రమైంది, అద్భుతమైనది అంటూ తన రెండు చేతులతో 3 సార్లు చప్పట్లు కొట్టి ఆశ్చర్యంతో ప్రశంసించాడు చార్లెస్ బెల్. అందుకే కదా మిమ్మల్ని ప్రపంచంలోకెల్లా ఆశ్చర్యం కలిగించే నిగూఢ రహస్యాలను ఛేదించే డిటెక్టివ్ చక్రవర్తి అంటారు. గతంలో మీరు చార్లెస్ బెల్ గూఢాచార కథలలో షెర్లాక్ హోమ్స్గా చూపిన రహస్యాలను పీఠముడి విప్పినట్లు విడగొట్టి గొప్ప తర్కంతో కూడిన విశ్లేషణ. అసలు మీరు మీ ఇంగ్లాండ్లో మాయమై ఎక్కడో మారుమూలలో ఉన్న ఈ భారతదేశంలోని హిమాలయ పర్వతాలకు మీ సాహసయాత్రను చేపట్టింది ఈ శంబల గురించే కదా. ఎలాగో ఎప్పుడో తెలుసుకుని ఉన్నారు. మీరు ఈ ప్రపంచంలోని రహస్య స్థావరమైన ఈ స్ఫటిక పర్వతం గురించి, అక్కడి స్ఫటిక శ్రీచక్ర మందిరం గురించి. అవునా మిస్టరు చార్లెస్ బెల్ గారు అంటూ లామాదోర్జీ చోగ్యాల్ ఆనంద బాష్పాలతో చార్లెస్ బెల్ని అభినందించాడు. అందరూ విస్తుపోతూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా లామాదోర్జీ తటాలున చార్లెస్ బెల్ను గట్టిగా హత్తుకొని కావులించుకున్నాడు. ఆశ్చర్యంతో ఆత్మీయతతో అభినందనలు, శుభాకాంక్షలకు సమయం తర్వాత ఇంకా చాలా ఉన్నది. ఇప్పుడు ముందుగా మనం చేరుకోవలసింది ఆ స్ఫటిక పర్వతానికి దారి ఎలాగో చూడండి. త్వరలోనే సూర్యాస్తమయం కానున్నది అంటూ అనుభవంతో కాకలు తీరిన నికోలాస్ రోరిచ్, రష్యన్ రాయబారి అలెగ్జాండర్ నోట్విచ్ కూడా కలిసి ఏకకంఠంతో హెచ్చరించాడు. అదిగో ఆ ఎదురుగా కనిపించే మంచు మైదానం దాటి వెళ్ళాలి. మనం చకచక నడిస్తే 3-4 గంటల్లో అక్కడికి మనం చేరుకోవచ్చు అన్నాడు వృక్షశాస్త్రజ్ఞుడు జగదీష్ చంద్రబోస్. స్ఫటిక పర్వతానికి ఎదురుగా ఉన్న మైదానం వైపు చూపిస్తూ మిగతా సాహసయాత్ర మిత్ర బృందం గుంపుగా ముందుకు కదిలేలోగా, ఆగండి, ఎక్కడికి పరిగెత్తుకుపోతున్నారు? ఇది ఏమన్నా మంచు మైదానం అనుకున్నారా ఏమిటి? పంచదార పొడి లాంటి మంచులో నిట్ట నిలువున పీకల దాకా ఊబిలాగా బురద మంచులోకి కూరుకుపోతారు, జాగ్రత్త అంటూ లామాదోర్జీ చోగ్యాల్ తన జపం చేసుకునే యోగదండం అడ్డుపెట్టి వారిని ఆపుతూ ఆందోళనగా అరిచాడు. ఆ హెచ్చరికకు కరెంటు షాక్ వలె ఆశ్చర్యపడి తటాలను ఆగిపోయాం అంతా. ఏమిటి అది మంచు మైదానం కాదా? మరేమిటి?
ఏమిటి మీరు చెప్పేది అంటూ ఆందోళనగా ప్రశ్నించాం. లామాదోర్జీ చోగ్యాల్ సావధానంగా తన 2 చేతులను ఆకాశంపైకి ప్రార్థనలాగా ఎత్తి ఇలా అన్నాడు. ఇది ఒక ప్రవహించే నది. ఇది శీతాకాలం కనుక నీరు పైన మాత్రమే గడ్డకట్టి ఒక మంచు పొరలా ఏర్పడి ఇలా పైకి చూడటానికి మైదానంలా కనిపిస్తున్నది. కాలు పెట్టగానే మంచు పెళ్ళ అద్దం పెంకులాగా పగిలి అడుగు పొరలో వేగంగా ప్రవహిస్తున్న మంచు కన్నా చల్లని నదీ ప్రవాహంలో పడి కొట్టుకుపోతాం. గంటకి 90 మైళ్ళ వేగంతో క్షణాల మీద ఆ పర్వతం లోయలోంచి క్షణాల మీద ఆ పర్వతపు లోయ నుంచి క్రిందికి దూకే జలపాతంలో కలిసి నేరుగా వెళ్ళి సముద్రంలో కలవడానికి ఎంతసేపు పట్టదో అన్నాడు. దాంతో ఎక్కడికక్కడ అందరం భయంతో బిగుసుకుపోయాం. లామాదోర్జీ చోగ్యాల్ మాటలతో, ఓరి భగవంతుడా, ఇది నిజంగా మంచు మైదానమే అనుకున్నాను సుమా. ఒక్క క్షణం మీరు హెచ్చరించడం కనుక ఆలస్యమైతే ఈ పాటికి పరిగెత్తేసేవాళ్ళం. బాబోయ్, నాకు పెద్దల ఆశీస్సులు అనుగ్రహం ఉండబట్టి బతికాను అంటూ అంత చలిలోనూ దిగ చెమటలు పోసి ఆయాసపడుతూ అన్నాడు శ్రీనివాస చక్రవర్తి. ఇప్పుడేక మనం ముందుకు వెళ్ళే మార్గం చూడండి. ఈ నదిని దాటేదెలా? పడవలు దొరుకుతాయా అన్నాడు అలెగ్జాండర్ నోట్విచ్ దిగులుగా ముఖం పెట్టి. ఇక్కడ హిమాలయ పర్వతాల శిఖరాలపైన 25,000 అడుగుల ఎత్తులో వీళ్ళకి పడవలు కట్టడానికి ఎవరూ సిద్ధంగా ఉండరని అందరికీ తెలుసు గనుక నిస్సహాయంగా లామాదోర్జీ చోగ్యాల వైపు చూడటం మా అందరి వంతు అయింది. మనం ఈ నదిని దాటడం అసంభవం. మన టిబెటన్ భాషలో ఇది ప్రాచీన వేదకాలంలోని సరస్వతీ నది. దీనిని దాటినవాడు ఈ ప్రపంచం యొక్క మాయను దాటినట్టే. ఇక అవతల చూసేది బ్రహ్మ జ్ఞానమే, అంటే స్ఫటిక పర్వతం బ్రహ్మస్థానమే అన్నాడు లామా. మరేమిటి దారి? ఎలా వెళ్ళాలి? త్వరగా చెప్పండి మహాశయ, మీకు పుణ్యం ఉంటుంది అంటూ జగదీష్ చంద్రబోస్, మేఘనాథ్ సాహా, శ్రీనివాస్ చక్రవర్తి, పాటియాల మహారాజు అంతా చుట్టూరా గుంపుగా చేరి ఒక్కసారే ప్రశ్నించారు. ఈ నదిని దాటలేము. అవతలికి పోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అది భూమి లోపల అడుగున ఈ నది ప్రవాహానికి ఇంకా అట్టడుగు లోయ నుండి అవతల వైపుకు దాటాలి. మన బట్టలు కూడా తడవకుండా దాటి వెళ్ళాలి. అదెలా సాధ్యం? నదిని దాటాలంటే నీళ్లు తగలకుండా ఎలా ప్రొఫెసర్? ఎలా? ప్రొఫెసర్ ప్రశ్నించాడు. ఆగండి, నిదానించండి. నేను ఇదివరకు చెప్పిన విశేషాలను గుర్తు తెచ్చుకోండి. ఇక్కడే భూమి అడుగున రంధ్రం చేసుకుని బెలంలాగా, అంటే ఎలుక కన్నం వలె సొరంగ ద్వారం గుండా ప్రయాణించాలి. ఆ బెల ద్వారం ఎప్పుడూ మూసుకుని ఉంటుంది, ఒక పెద్ద బండరాయితో. అది సంవత్సరంలో ఒక్కరోజునే, అంటే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన 10వ రోజునే ఈ పైనున్న మంచు కరిగి భూగర్భంలోకి ప్రవేశించే ఆ సొరంగ ద్వారబంధం కనిపిస్తుంది. దాని గుండా ప్రయాణిస్తే మనకి ఎదురుగా కనిపించే నదీ ప్రవాహం అడుగున 100 అడుగులు లోతుగా ఉన్న భూగర్భ బిలంలోంచి నడిచి అవతలికి చేరుకుంటాం. అలా చేరుకుంటే అక్కడ ఆ సొరంగం తెరుచుకుని గుహద్వారం సరిగ్గా స్ఫటిక పర్వతం ముందరకు తీసుకుని వెళుతుంది అంటూ లామా చెబుతూ ఉంటే శరవేగంతో ఒక కాగితం పైన ప్లాన్ లాగా గీతలు గీసి చిత్రం వేశాడు గూఢాచారి చార్లెస్ బెల్. అప్పటికే సూర్యాస్తమయం అయ్యింది. ఇక్కడ చీకటి నీలం, గులాబీ రంగు, ఊదా రంగు క్రీనీడతో హిమాలయ పర్వత కొండ పక్కగా వ్యాపిస్తూ చర్యలు ఒక అద్భుతమైన రంగుల కలగా మారి రాత్రి కావడాన్ని సూచిస్తూ క్షణకాలానికి రంగులు మారిపోసాగాయి. చచ్చాంరా దేవుడా, ఇక రాత్రి చీకటి కూడా పడుతోంది. ఇక్కడ మనకు బస ఆకాశమే, మనకి మేఘాల క్రిందనే మకాం అంటూ కూలబడ్డాడు నిరాశతో శ్రీనివాస చక్రవర్తి. అధైర్యపడకండి. మనం ఈ మార్గంలో ఎడమవైపుకు మళ్ళితే 1 ఫర్లాంగు దాటిన తర్వాత ఎత్తైన సూదిగా ఉండే ఓ పర్వత శిఖరం కనిపిస్తే ఇంత చలిలో కొండ మీద ఎలా ఉంటాం? చలికి బిగిసికి చేస్తామన్నాడు జగదీష్ బాబు. కొండ మీద నిద్ర చేయడం కాదయ్యా, దిగులు పడకు. నే చెప్పేది కాస్త ప్రశాంతంగా విను అంటూ నికోలాస్ రూరిక్చు వారించాడు.
ఈ పర్వత పాదపీఠం కింద ఒక చిన్న గుహ వంటి ద్వారం వెనుకకు పోతే వెనుక వైపున అవతల వైపు తెరుచుకుంటుంది. అందులోంచి గుహ అంటే ఒక పెద్ద హాలులాగా బల్లలాగా ఉంటుంది. కానీ లోపల ఎంతో వెచ్చగా ఉంటుంది. అంతా పర్వతం కదా, తెల్లవారేదాకా మనకి ఇదే చక్కటి రక్షణ ఇచ్చే మకాం అంటూ దారి చూపించాడు లామా మహాశయుడు. తాను ఇతరులకు దారి చూపిస్తూనే ముందుగా నడుస్తూ అలా 1 గంట సేపు నడిచి ఎడం వైపు మలుపు తిరిగి అర్ధచంద్రాకారంగా ప్రదక్షిణం చేస్తూ వెళ్ళి ఎత్తైన గుడిసె లాంటి పర్వతాన్ని చూశాము. అది గుడి మీద గోపురంలాగా సూదిగా ఉన్న శిఖరం. దానికి తూర్పు ఉత్తరాల మధ్యగా ఒక గుహ వంటి ద్వారం ఉంది. ఆ ద్వారబంధంలోకి ప్రవేశించగానే ఎదురుగా అడ్డుగోడ వంటి రాయి నిలబడి ఉంది. పాత గుడ్డ పీలిక చుట్టి నూనెతో తడిపి కాగడా వంటిది వెలిగించాడు లామ. దాని వెలుగులో గాలించగా సరిగ్గా నేలలోకి వెళ్ళి దిగే నేలమాలిగ వంటి సొరంగంలోకి మెట్లు నిఠారుగా క్రిందకు దిగుతూ కనిపించాయి. బయటి చలికి జంకుతూ శ్రీనివాస చక్రవర్తి లోపలికి పరిగెత్తబోయాడు. తటాలున అతడికి చొక్కా పట్టుకుని ఆపారు మిగతా మిత్రులు. ఆగండి, పర్వతం లోపల గుహ అనగానే లోపలికి వెళ్ళిపోవటమేనా? ఇది నిర్మానుష్య ప్రదేశం. ఇందులో పాములు కానీ గబ్బిలాలు కానీ అంటూ వాక్యం పూర్తి చేసేలోగానే దెయ్యాలు భూతాలు కూడానా అంటూ ఎగిరి గంతేశాడు చార్లెస్ బెల్. అలాంటివేవి ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ గుహలలో నివసించే సాధువులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. వారి నిశ్శబ్దాన్ని భంగం కలిగించకూడదు. పాములు వంటి విష జంతువులు కూడా ఉండవచ్చు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి అంటూ నిచ్చెన వంటి నిటారు మెట్లు దిగి పర్వత గర్భంలోకి ప్రవేశించాము. ఆ రాత్రి అక్కడే మకాం చేయాలని నిశ్చయించుకుని